తర్వాతనే ఆర్టీఎఫ్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం జరిగి విద్యార్థులకు ముందుగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా పెండింగ్ ఉంటున్నప్పుడు అనేకసార్లు ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి, సోషల్ వెల్ఫేర్ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి దగ్గర గత 2 సార్లు కూడా ప్రభుత్వాలు ఉన్నప్పుడు 2014 నుంచి 2024 కూడా అనేకసార్లు మీటింగ్ అయినప్పుడు కొద్దిగా దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి అని నిర్ణయంతో 18,500 కోట్ల రూపాయలు 9 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చినప్పుడు కొంత బకాయిలన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ సంవత్సరంలో ఇవ్వరు అధ్యక్ష. ఈ సంవత్సరంలో చేరిన విద్యార్థులందరూ అప్లికేషన్స్ అనేది జనవరి వరకు ఉంటే అది మార్చి వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ 2023-24 వేసింది కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అధ్యక్ష. కానీ ఈ 15 నెలల్లో ఇప్పటికీ ఈనాడు ఇప్పుడు చూసుకున్నట్లయితే 8,000 కోట్ల బకాయిలైనాయి. ఇవాళ నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పిన అధ్యక్ష, ఇవాళ అనేక మంది జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు అనేక మంది నిరుద్యోగులు పెట్టుకునే అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉండే పీజీ చదువుకొని, డిగ్రీ చదువుకొని, పోస్ట్ డాక్టరేట్ చదివి అదేవిధంగా పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ కూడా పెట్టుకున్నాయి. వాళ్ళు కిరాయికి తీసుకున్న కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు ఇవాళ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేకపోతున్నారు, రెంట్ కట్టలేకపోతున్నారు, పిల్లలకు వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూనివర్సిటీ ఫీజు కూడా కట్టలేకపోతున్నారు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికున్న 8,000 కోట్ల బకాయిల్లో దఫాలుగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇదే విధంగా ఉన్నట్లయితే మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉండే జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ సగం పైన ఈ సంవత్సరమే క్లోజ్ అవుతాయి. వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు కల్పించుకొని మిగతా వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించి ఇవాళ మన తెలంగాణలో వాళ్ళ యొక్క కాలేజీలు పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరికి పోటీ కాదు. నిజంగా వాళ్ళ పరిస్థితి నేను మొన్ననే ఒకసారి చెప్పిన, సితారా సినిమాలో శరత్ బాబు లాగా ఉంది అధ్యక్ష. డొక్కు కారు ఒకటి ఉంటుంది, మామూలుగా తెల్ల చొక్కా వేసుకుంటారు. కానీ వాళ్ళు ఇవాళ బయటికి పోదామంటే ఒక్క 50 రూపాయలు 100 రూపాయలు కూడా లేని పరిస్థితి ఉన్నది అధ్యక్ష. చాలా దీనావస్థలో యాజమాన్యాలు ఉన్నాయి. దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మొత్తం ప్రొఫెషనల్ కాలేజీలు కలిపి ముందుగా గ్రీన్ ఛానల్ పెట్టి దీన్ని అంతా క్లియర్ చేస్తేనే ఆ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, యాజమాన్యాలు నడపగలుగుతాయి, ఈ వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టకుండా ఉంటుందని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు మీరు అవకాశం ఇచ్చినందుకు. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఫీజు రీఎంబర్స్మెంటు కాలేజీలు ప్రత్యేకించి మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్లో చాలా వరకు పేరుకుపోయినాయి అధ్యక్ష. దాదాపు ప్రతిపక్ష నాయకులు చెప్తూ 8,000 అంటున్నారు, కునంనేని సాంబశివరావు గారు 7,000 అంటున్నారు, మంత్రి గారు 5,520 కోట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం 2 సంవత్సరాల పేమెంట్ చూస్తే ఒక సంవత్సరం 1,400 కోట్లు, ఒక సంవత్సరం 900 చిల్లర. ఈ లెక్కన మనం పేమెంట్ డ్యూస్ క్లియర్ చేస్తూ పోతే 6-7 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాల్లో మళ్ళా అంతే మొత్తం పేరుకుపోతుంది. కాబట్టి ఇది గుదిబండ అయి కూర్చుంటుంది. ప్రాబ్లం ఏమవుతుందని అంటే అధ్యక్ష, సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు యాజమాన్యాలు బాగా సతాయిస్తున్నాయి విద్యార్థులను. మీ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు, మీరు డబ్బులు కట్టండి అని యాజమాన్యాలు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను పెద్ద ఎత్తున సతాయిస్తాం. చాలా వరకు మా దగ్గరికి వస్తున్నారు, మేము ఆ యాజమాన్యాలకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి. ఆ దుర్భరమైన పరిస్థితి ఇవాళ రావద్దు. ఇది మీరు మొదలుపెట్టిన పథకమే అక్క. మంత్రి గారు చెప్తున్నా, ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ స్కీమ్. ఆయన ఆ రోజు విద్యార్థులు అప్పుడప్పుడే ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో స్థాపితమైనవి. ఆ టైంలో ఫీజు కట్టడం వాళ్ళకి ఈ కళాశాలల్లో 50 నుంచి 60% మంది పిల్లలు చదువుకునే విద్యార్థులు రిజర్వ్డ్ కేటగిరీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ బీపీఎల్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళే ఉంటారు అధ్యక్ష. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అనే ఈ పథకానికి మీరు ఇదే బడ్జెట్లో మీరు మొత్తం డ్యూస్ క్లియర్ చేసి వచ్చే సంవత్సరం మీరు ఒక ప్రణాళికబద్ధంగా పోండి. ఇప్పుడే మన ప్రతిపక్ష నాయకులు చెప్తూ దాదాపు 2,500 కోట్ల ఖర్చు ప్రతి సంవత్సరం మనకు ఈ స్కీమ్ కింద ఖర్చు అవుతుంది. మనం అరకొర నిధులు కేటాయిస్తున్నాం బడ్జెట్లో, అది ఇంకా పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి. ప్రొఫెషనల్ కాలేజెస్ కూడా నడపడం కూడా చాలా కష్టమైపోయింది అధ్యక్ష. కాబట్టి
అటు ప్రొఫెషనల్ కాలేజెస్ నడవాలన్నా ఇటు విద్యార్థుల సాధక బాధకాలు తీరన్నా ప్రభుత్వం కొంచెం ఇతోధికంగా వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ప్రభుత్వాన్ని మొత్తం ఈ సంవత్సరమే డ్యూస్ క్లియర్ చేయవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు, పాల్వాయి హరీష్ రావు గారు వ్యక్తం చేసినటువంటి వారి యొక్క అనుమానాలను నివృత్తి చేయడం కోసం అధ్యక్ష, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు 829 కోట్ల 12 లక్షల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటి వరకు అథెంటిక్గానే మేము చెప్పేది, దాన్ని దాయాల్సిన అవసరం లేదు, ఉన్న బకాయిలు 5,520 కోట్ల 60 లక్షల రూపాయలు బకాయి ఉంది అధ్యక్ష. ఇందులో మా రాజేశ్వర రెడ్డి అన్న చాలా మేము గత ప్రభుత్వంలో అన్నీ క్లియర్ చేసినామని మాట్లాడిండ్రు అన్న. చెప్తున్న 3,000 కాదు, 4,341 కోట్ల 50 లక్షల రూపాయలు మీరు బకాయి పెట్టిపోయినరు. దాంట్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయిన బకాయి ఎంత అంటే 1,179 కోట్ల 10 రూపాయలు. మా ప్రభుత్వం వచ్చినాక 7/12/2023 7వ తారీఖు నాడు మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి మేము లెక్కగట్టింది 1,179 కోట్ల 10 లక్షల అధ్యక్ష. ఇప్పటి వరకు ఉన్న బకాయిలు అన్ని కలుపుకుంటే మరి 5,520 కోట్ల 60 లక్షలని మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు. వాస్తవంగా మీరు చెప్పినటువంటి బాధలు, పిల్లలు గతం నుంచి కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకొని, ఇది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం. ఆ పథకం ద్వారా ఎంతోమంది పేద పిల్లలు కార్పొరేట్ కళాశాలలో కూడా ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల కాలంలో మీరు సరిగ్గా ఇవ్వక, ఫీజులు కట్టక, సర్టిఫికెట్స్ రాక, వాళ్ళ ఎగ్జామ్స్ ఫర్దర్ స్టడీస్ కానీ లేదా ఎంప్లాయీగా ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సర్టిఫికెట్స్ లేక ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ రకంగా మా ప్రభుత్వం 829 కోట్లను రిలీజ్ చేసి మరి అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతోటి వాళ్ళ సంఘాలతోటి కూడా మాట్లాడి విడతల వారీగా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని స్పష్టంగా మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇక్కడ నుంచి మేము యాజమాన్యాలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. మీకు మా డిప్యూటీ సీఎం గారు పిలిచి అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల సర్టిఫికెట్లు ఆపకుండా వాళ్ళు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తొందరలోనే, ఎందుకంటే మా యొక్క పథకం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకం, ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఎడ్యుకేషన్కు మరి ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి తొందరలోనే ఈ బకాయిలు చెల్లించే విధంగా మేము చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో 1,200 కోట్లకు పైగా టోకెన్స్ రైజ్ అయి ఉన్నాయి. కొన్ని ఇతరత్ర కారణాల రీత్యా ఆగింది. తొందరలోనే క్లియర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.